ఓం శాంతి. ఇది క్లాస్ ఏంటంటే క్లాస్కు రాకపోవడానికి ఏమేమి సాకులు చెప్తారు కదా. క్లాస్కు రాకపోవటానికి ఏమేమి సాకులు చెప్తారు, వాటికి బాబా ఇప్పుడు జవాబులు ఏం చెప్తారు విందాం. ఇవి బాబా మహావాక్యాలే, వేరే ఎవరో క్లాస్ చేసినవి కాదు. అయితే ఇది యూట్యూబ్లో ఒక ఛానల్లో హిందీలో ఉందన్నమాట. ఢిల్లీ పాండవ్ భవన్ నుంచి ఈ క్లాస్ చేసినారు. మొదటిది, క్లాస్కి ఎందుకు రాలేదంటే సమయం దొరకలేదు అంటే బాబా ఏం జవాబిస్తున్నారు? సమయం లెక్కల్లో 24 గంటలు, 24 గంటలలో 4 గంటలు ఇవ్వవచ్చు, కానీ ఇక్కడ 1 గంట కోసమే కదా. సమయం పెరగదు, పెరుగుతుందా? సరే, బాబ్దాదా 4 గంటలు అంటున్నారు, 24 గంటలకి బదులుగా 28 గంటలు ఉంటే 4 గంటలు ఎలా అయినా సేవలో ఇవ్వచ్చు. అలా ఉంటుందా? సమయం అంతే 24 గంటలే ఉంటుంది. అయితే మీకు సమయం దొరకదు, సమయం దొరకడం లేదు అని అంటే బాబా కూడా అంటారు, నాకు కూడా మీకు వారసత్వం ఇవ్వటానికి సమయం లేదు. బాగుందా కదా. సమయం దొరకడం లేదు అంటే బాబా జవాబు ఇది ఇచ్చినారు, మరి నాకు కూడా సమయం లేదు. రెండవది, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, ఇంట్లో పనులు చాలా ఉన్నాయని ఎందుకు రాలేదు క్లాస్ కంటే ఇంట్లో పనులు చాలా ఉన్నాయి. బాబా చెప్తున్నారు, బాబాకు బేహద్దు ఇల్లు, బేహద్దు పరివారం అయినా రోజు వచ్చి క్లాస్ చేస్తారు. ఎప్పుడైనా చుట్టి తీసుకున్నారా? ఏ రోజైనా ఇలా ఉంటుందా? ఏ ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఏ సెంటర్లోనైనా మురళి నడవని రోజు అనేది ఉంటుందా ఎక్కడైనా? మురళి సదా నడుస్తుంది. మరి ఇంట్లో పనులు చాలా ఉన్నాయంటే బాబా చెప్తున్నారు, మీకు ఆ పని బరువు తగ్గాలంటే బాబా సేవలో సహయోగులుగా అవ్వాలి. అప్పుడు బాబా కూడా మీకు సహయోగం ఇస్తారు. బాబాకు మీరు ఎంత సమయం ఇస్తే అంత సమయం మీకు దొరుకుతుంది. ఆ పని బరువు తగ్గాలంటే కూడా బాబాకు సహయోగులుగా అవ్వాలి. అప్పుడు బాబా కూడా మీకు సహయోగం ఇస్తారు. వేల భుజాలు గల బాబా, మనం చేసుకుంటే 2 చేతులతో చేస్తాం, కానీ బాబా సహయోగం, వేల భుజాలు గల బాబా మన తోడుంటారు. మరి మీకు చాలా పని ఉంది అంటే సమయం మీకు దొరకాలి ఎప్పుడు అంటే, మీరు మీ ఇల్లును ఆఫీస్ అనుకోండి, అప్పుడు టైం కూడా దొరుకుతుంది. ఆఫీస్ అంటే ఎట్లా చేస్తారు? టైం టు టైం ఉంటుంది కదా. మళ్ళీ మీకు సమయం మిగిలాలి అంటే ముందు బాబాకు సమయం ఇవ్వండి, మీకు సమయం మిగులుతుంది. ఎందుకంటే బాబా సహయోగం అవుతారు కాబట్టి. తర్వాత మూడవది, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అని, ఇది ఒక సాకు. ఎన్ని సాకులు చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అని బాబా ఏమంటున్నారు వినండి. ఒకవేళ ఇంకో బిడ్డ ఎక్కువ ఉంటే టైం పెడతారా లేదా? 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారని అంటున్నారు. మరి ఇంకో బిడ్డ ఎక్కువ ఉంటే టైం ఇవ్వాల్సిందే. మరి అలా బాబా కూడా కొడుకే కదా. ఈ కొడుకు కోసం 2-3 గంటలు టైం తీయలేరా? బాబా అడుగుతున్నదైతే మురళి కోసమే, క్లాస్కి రాకపోవడానికి, భట్టీలు చేసినా రాకపోవడానికి, ఇవన్నీ కారణాలు ఉంటాయి అన్నమాట. తరువాత 4వది, క్లాస్కు రాలేదంటే ఏమంటారు? బంధువులు వచ్చినారు, అతిథులు వచ్చినారు. బాబా అంటున్నారు, మీరు అతిథులే కదా, మనం కూడా ఈ ప్రపంచానికి అతిథులమే.
మరి బాబా కూడా అతిథి అయి వచ్చినారు. చూడండి, జన్మ జన్మాంతరాలు మీరు పిలుస్తేనే నేను వచ్చిన. మరి ఎవరికైతే మీరు నిమంత్రణ ఇచ్చి పిలిచి మళ్ళీ వారు వచ్చే వరకు మీ ముఖం కూడా చూపించకుండా పోవడం ఇది అవమానించడం కాదా? మరి ఇది అవమానించడం కాదా? గంట మురళి కదా. చూడండి, ఆ బంధువులతోనేమో మీరు బాబా స్మృతి మర్చిపోతారు. మరి ఈ బంధువు మిమ్మల్ని ఉన్నతిలోకి తీసుకువెళ్తారు. ఎంత ఉన్నతి జరుగుతుంది? మరేం చేయాలి? అతిథులు వచ్చిన బాబా మురళి మిస్ చేయకూడదు. మళ్ళీ గృహస్థులం కదా, ఏం చేయమంటారు, ఏం చెయ్యాలి అంటారట. బాబాకైతే బేహద్దు గృహస్థం ఉంది. మీకైతే 5 6 పిల్లలు ఉంటారు, నాకైతే బేహద్దు పిల్లలు ఉన్నారు కదా. బాబాది ఎంత పెద్ద గృహస్థం ఉంది మరి. మరి ఈ సాకు కూడా నడవదు. చూడండి, 5వది, ఆరోగ్యం మంచిగా లేదు. క్లాస్కి ఎందుకు రాలేదు? ఆరోగ్యం మంచిగా లేదు అంటే బాబా అంటున్నారు, నేను డాక్టర్ని వచ్చి ఉన్నాను మీ బీమారి నయం చేయడానికి. మరి ఈ జన్మకున్న బీమారీకి ఇంత చేస్తున్నారు, క్లాస్ మిస్ చేస్తారు, యోగం మిస్ చేస్తారు, సేవ మిస్ చేస్తారు. అయితే 63 జన్మల బీమారీ ఉంది, దానికి ఏం చేస్తున్నారు? శరీరానికి ఉన్న బీమారీ గురించి అయితే అన్నీ మిస్ అయిపోతున్నాయి, అట్లా చేస్తున్నారు. మరి 63 జన్మల బీమారీ ఉంది, దానికి ఏం చేస్తున్నారు? మురళి మిస్ చేస్తే ఎట్లా? 6వది, క్లాస్కి ఎందుకు రాలేదంటే మిత్ర సంబంధీకుల దగ్గరికి వెళ్ళాల్సి ఉండే. బాబా అంటున్నారు, వారంతా ఈ జన్మకు మాత్రమే కదా, ఈ జన్మకు సంబంధించిన వారు. నేనైతే సదా సంబంధీకుడను. ఎప్పుడైతే మీకు సమస్య ఉంటే నేను వస్తాను కదా, మీకు సమస్య ఉన్నప్పుడు నేనే కదా వస్తాను. అన్ని సంబంధాల సుఖం ఇచ్చేవాడిని నేను కదా. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సత్యమైన గురువు నేనే కదా. మరెలా? మిత్ర సంబంధీకులు వచ్చినారని బాబా దగ్గరికి రాకపోతే అసలు సంబంధీకుడను నేను కదా అని అంటున్నారు బాబా. 7వది, క్లాస్కి ఎందుకు రాలేదంటే నిద్ర వచ్చింది, టైంకు నిద్ర వచ్చింది. బాబా ఏమంటున్నారు వినండి, అర్ధకల్పం నుండి నిద్రపోతూనే ఉన్నారు, ఇప్పుడు నేను మేల్కొల్పడానికే వచ్చిన కదా. మరి నిద్రాజీతులు కాకపోతే, నిద్రాజీతులు అవ్వాలి కదా, నిద్రాజీతులు కాకపోతే బాబాతో ఆత్మిక సంభాషణ ఎట్లా చేస్తారు? బాబాతో అనుభవం ఎట్లా చేస్తారు? అందుకే అంటారు, ఎవరు పడుకున్నారో వాళ్ళు పోగొట్టుకున్నారు, ఎవరు మేల్కొన్నారో వాళ్ళు పొందినరు. బాబా కూడా ఉదయమే వచ్చి చదివిస్తారు. మరి సత్యమైన టీచర్తో ఎలా చదువుకుంటారు? పడుకుంటే సత్యమైన టీచర్తో ఎలా చదువుకుంటారు? మీరెవరు? వెలుగుతున్న జ్యోతికి పిల్లలు సదా. మీరైతే ఇతరులను కూడా మేల్కొల్పే పిల్లలు కదా, మీరు ఇంకా ఇతరులనే మేల్కొల్పాలి. మీరేమైనా కుంభకర్ణుడి సంతానమా? నిద్ర వచ్చింది అంటే బాబా చెప్తున్నారు, కుంభకర్ణుడి సంతానం కాదు మీరు. తరువాత 8, క్లాస్కి ఎందుకు రాలేదంటే అలారం రోగిందే తెలియలేదు. అలారం రోగిందే తెలియలేదు. లేవడానికి అలారం పెట్టుకున్నారు, కానీ అది కూడా వినబడలేదన్నమాట. తెలివి కాలేదు, ఎట్లా వస్తారు ఇంకా నిద్రలో ఉంటే? అయితే మరి బాబా అంటున్నారు, ఇలాగే చివరిలో కూడా అంటారు, వినాశనం యొక్క అలారం ఎప్పుడు మోగింది? వినాశనం యొక్క అలారం ఎప్పుడు మ్రోగిందో తెలియలేదు. అప్పుడేమవుతుంది మరి? చాలా బాధపడాల్సి ఉంటుంది కదా. అసలు ఎట్లా పోవాలి మరి? మనం బాబా స్మృతిలో పోవాలి కదా. మరి వినాశనం యొక్క అలారమే వినబడలేదంటే ఎట్లా పోయినట్టు మనం?
అప్పుడు చాలా బాధపడాల్సి ఉంటుంది. ఎలా ఉంటుంది వినాశన సమయం అంటే రక్త కన్నీరు కారుస్తారు అన్నారు బాబా. ఈ అలవాటు అంతిమంలో కూడా మిమ్మల్ని చాలా కష్టపెడుతుంది. ఇట్లాంటి నిద్రపోతే అంతిమంలో మిమ్మల్ని ఇది చాలా కష్టపెడుతుంది. ఇంత తమో ప్రధానమైన నిద్ర పోకూడదు కదా. అలారం కూడా వినబడలేనంత. అలారం కంటే ముందే లేవడం సతో ప్రధానమైన నిద్ర. అలారం వచ్చినా లేవలేదంటే తమో ప్రధానమైన నిద్ర. క్లాస్కి ఎందుకు రాలేదంటే మరొక సాకు, చాలా బద్ధకం ఉంది, చాలా బద్ధకం వస్తుంది. అయితే బాబా అంటున్నారు, మాయ కూడా మీలో ఉన్నటువంటి ఈ బలహీనతతో అవకాశం తీసుకుంటుంది. మాయ చూస్తుంది, ఒకవేళ మీరు బద్ధకంగా ఉంటే మాయ తన పంజాలో చిక్కించుకుంటుంది. అప్పుడు బాబా వారసత్వాన్ని తీసుకోగలరా? వారసత్వాన్ని తీసుకోలేరు. అందుకే బాబా అంటున్నారు బద్ధకాన్ని పోగొట్టుకోవాలి. 10వది, ఇల్లు చాలా దూరం ఉంది, క్లాస్కి ఎందుకు రాలేదు? రోజు క్లాస్కి రావాలి, ఇల్లు చాలా దూరం ఉంది అంటే బాబా అంటున్నారు, ఏమని ఉండొచ్చు బాబా కదా, మరి నేనెంత దూరం నుండి వస్తాను? బాబా అంటున్నారు ఎంత దూరం నుంచైతే మీరు వస్తారో, ఎంత దూరం నుండి మీరు వస్తే అంత అన్ని అడుగులలో పదమాల సంపాదన జమ అవుతుంది. ఇల్లు ఎంత దూరం ఉంది బాబా ఇంటికి, అక్కడి నుంచి మీరు వస్తారు కదా, అన్ని అడుగుల సంపాదన మీకు అవుతుంది అన్నారు బాబా. ఇల్లు దూరం ఉంది అంటే క్లాస్ రావడానికి ఇల్లు దూరం అంటే చూడండి ఎంత సంపాదన ఉంది. ఇల్లు దూరం ఉంటే కూడా. తర్వాత 11, బాబా ఇంటికి ఎందుకు రాలేదంటే వచ్చి వెళ్ళడానికి సౌకర్యం లేదు. బాబా ఇంటికి వచ్చి వెళ్ళాలంటే మాకు సౌకర్యం లేదు, ఆటో బస్ ఏ సౌకర్యం లేదు అని చెప్తే బాబా ఏమన్నారు, ఇది జీవితమంతా ఉండేది కదా. బాబా ఇంటికి రావడానికి సౌకర్యం లేకపోవడం అనేది జీవితమంతా ఉండే సమస్య. మరి బాబాతో వారసత్వాన్ని తీసుకోరా? ఒకవేళ రోజు రాలేకపోయినా వారంలో 2 సార్లైనా వచ్చి మీ రేషన్ తీసుకెళ్ళండి. రేషన్ అంటున్నారు బాబా, తీసుకెళ్ళండి. ఒకవేళ సౌకర్యం ఉంటే పురుషార్థం చేయండి. మళ్ళీ బాబా అన్నారు కదా వారంలో 2 సార్లైనా పర్వాలేదని కాదు, సౌకర్యం ఉంటే రోజు రావాలి. దొరకడమే లేదు అంటే అసలు దాన్ని పురుషార్థం అని ఎట్లా అంటారు? బాబా ఇంటికి రావడానికి మాకు ఏ సౌకర్యం దొరకలేదు అంటే అది పురుషార్థం ఎట్లా అంటారు? దాన్ని పురుషార్థం అని ఎలా అంటారు? దొరికితే వచ్చినారు, దొరకకపోతే రాలేదు అంటే అది పురుషార్థమా? దాన్ని పురుషార్థం అనరు. బాబా ఇంటికి రావడానికి సౌకర్యం లేకున్నా వచ్చినారు అంటే దాన్ని పురుషార్థము అని అంటారు. ఆటో వచ్చింది, ఆటో రాలేదు, అదేం పురుషార్థం? దాని పురుషార్థం అనరు. తర్వాత 12, పరిస్థితులే అలా ఉన్నాయి. ఏమంటారట? పరిస్థితులే అలా ఉన్నాయి. మరి బాబా అంటున్నారు అలా తయారు చేసుకున్నారు ఎందుకు? పరిస్థితులను అలా ఎందుకు తయారు చేసుకున్నారు? ఇప్పుడైతే కర్మలను పరివర్తన చేసుకోండి. సరే, ఏదైతే గడిచింది దాని ఫలం లభిస్తుంది. పరిస్థితులు అన్నీ ఇలా ఎందుకు వచ్చినాయంటే మనం చేసుకున్న కర్మలు. సరే, గతంలోని కర్మలకు మీకు ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడైనా మార్చుకోవచ్చు కదా. ఇంకా అదే పరిస్థితిలో ఉంటే ఎట్లా? ఇప్పుడైనా మార్చుకోవచ్చు. మనమే ఇలా శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి, గతంలోనివన్నీ పరివర్తన అవ్వాలి. దానికోసం క్లాస్ వినడం చాలా అవసరం, మురళి వినడం చాలా అవసరం. దేని గురించి మురళి వినాలి? కర్మల పరివర్తనకు మురళి వినడం అవసరము అన్నారు బాబా. ఇంకో సాకు ఏముంటుంది? బంధనం ఉంది.
బంధనం ఉంది, క్లాస్కి ఎందుకు రాలేదు? బాబా ఏమంటారు మరి? చూడేతో చూటే. ఇంకా ఏమంటారు? నేను కూడా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నాను, అయినా సమయానికి వస్తాను. నేను బంధనముక్తులుగా చేయడానికే వచ్చిన, లేదంటే ఎలా తొలగిపోతాయి? ధైర్యం పెట్టుకుంటే కదా బాబా సహాయం తప్పకుండా లభిస్తుంది. బంధనం ఉన్నది అంటే ఎలా? బాబా వచ్చిందే విడిపించడానికి, తొలగించడానికి. ధైర్యం పెట్టుకోండి, తప్పకుండా బాబా సహాయం లభిస్తుంది. 14 క్లాస్కి ఎందుకు రాలేదంటే పెద్దక్కయ్య లేదు కదా, పెద్దక్కయ్య క్లాస్ చేయించడం లేదు కదా అనట. వండర్ఫుల్ కదా. కొందరు అలా ఉంటారు, ఆ అక్కయ్య మురళి చెప్తేనే వస్తారనమాట. అక్కయ్య లేదు కదా అందుకని రాలేదు. ఎవరు క్లాస్ చేసినా బాబా మురళినే వినిపిస్తారు కదా. ఎవరు క్లాస్ చేసినా వినిపించేది బాబా మురళి కదా. ఇవి బాబా మహావాక్యాలే ఉంటాయి. ఎవరు క్లాస్ చేయించినా మనం మన నియమాన్ని వదలకూడదు. మురళి ఎవరు వినిపించినా మురళికి వెళ్ళాలి. మనకు టీచర్ ఎవరు? అక్కయ్యలా. మనకు టీచర్ బేహద్దు బాబా, అందుకని మురళి మిస్ చేయకూడదు. 15 మురళి అదే కదా, ఇంట్లో కూర్చుండి కూడా చదువుకోవచ్చు కదా అంటారట. బాబా అంటారు విద్యార్థి అంటే ఎప్పుడు ఇలా అనరు కదా, ఇంట్లో కూర్చుండి చదువుకుంటామని. విద్యార్థులు ఎప్పుడైనా అలా అంటారా? ఒకవేళ ఇంట్లోనే చదువు ఉంటే, ఇంట్లోనే చదువుకోగలిగితే ఇన్ని స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఇవన్నీ ఉంటాయా? బాబా అంటున్నారు సన్ముఖంగా వినే ఆనందం మరియు ఈ సంఘటన బలం తీసుకోండి. మురళి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది, ఎక్కడైనా కూడా చదువుకోవచ్చు. కానీ బలం ఎట్లా దొరుకుతుంది కదా? సన్ముఖంగా విని ఈ సంఘటన యొక్క బలాన్ని తీసుకోండి. చూడండి, మురళిలో బాబా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఇంట్లో కూర్చొని ఒక్కరే నవ్వుకున్నారనుకోండి, బాబా మురళిలో నవ్వొచ్చే విషయాలు కూడా చెప్తూ ఉంటారు. నవ్వుకుంటే వినేవాళ్ళు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమైంది అనుకుంటారు కదా. కానీ అదే సన్ముఖంలో సంఘటనలో ఉంటే ఈ ఆనందం వేరే ఉంటుంది. దీన్ని సొంతం చేసుకోండి అన్నారు బాబా. తర్వాత 16 ఏం చేయాలి? పొట్ట కోసం చేసుకోవాలి కదా. అయితే బాబా అంటున్నారు ఈ జీవితం కోసం ఆలోచిస్తున్నారు, కానీ 21 జన్మల సంపాదనకు ఆలోచించారా? చాలా ఆసక్తి పెట్టుకోకండి. అంటే ఇంతగా బాబా మురళి కోసమే సమయం లేనంతగా ఆసక్తి పెట్టుకోకండి. బాబా సంపాదన చేసుకోమంటారు, కానీ బాబా మురళీకే సమయం లేనంతగా అంతగా పెట్టుకోకండి అన్నారు బాబా. తరువాత 17 నాకు బాబా ఇంటికి రావాలనే ఉంటుంది, కానీ నాకు తోడుగా వచ్చేవారు ఎవరూ లేరు. క్లాస్కి ఎందుకు రావడం లేదంటే నాకు తోడు వచ్చేవారు ఎవరూ లేరు. బాబా అంటున్నారు ఆత్మ ఒంటరిగా వచ్చింది, ఒంటరిగా వెళ్ళాలి. అవునా? ఎవరితోనైనా వచ్చినామా? వచ్చేటప్పుడు పైనుండి బాబా మనకు సదా తోడు ఉంటారు. ఆ తోడు ఏ రోజైనా వెళ్ళిపోతుంది, కానీ శివ్ బాబా సదా సాథీ, సదా తోడుగా ఉంటారు. అందుకోసం బాబా ఇంటికి వచ్చి వెళ్ళడానికి ఎవరి ఆధారం తీసుకోకండి, నిరాధారం అవ్వాలి. తరువాత 18 ఏం చేయాలి? వర్షం ఉన్నది, క్లాస్కి ఎందుకు రాలేదంటే వర్షం పడింది కదా. బాబా అంటున్నారు సీజన్ అయితే మారుతూనే ఉంటుంది. ప్రకృతిని ఆధీనం చేసుకోవాలా, ప్రకృతికి ఆధీనం అవ్వాలా? బాబా మనకు ఎప్పుడు అధీనం అవ్వరు. బాబాది జ్ఞాన వర్షం ప్రతిరోజు వర్షిస్తుంది, ఇది మర్చిపోవద్దు. వర్షం పడ్డా కూడా బాబా ఇంటికి వస్తే ఆ బిడ్డను షాబాష్ అని అంటారట. బాబా మెచ్చుకుంటారు.
బాబా ఆశీర్వాదం కూడా ఉంటుంది ఆ బిడ్డకి. ఇలా వర్షం పడింది, వర్షం ఉన్నది, సరే ఇది నిశ్చయానికి పరీక్ష. కరెక్ట్ క్లాస్ టైంకే జరుగుతాయి ఇవన్నీ. క్లాస్ టైం అయిపోయినాక వర్షం ఆగిపోతుంది. పరీక్ష అన్నమాట ఇది. క్లాస్ టైంకు మురళికి రావాలి, వర్షం పడుతుంది. క్లాస్ టైం అయిపోయినాక వర్షం కూడా ఆగిపోతుంది. మరి నిశ్చయానికి పరీక్ష ఇది. సరే, మరి ఒకవేళ మీకు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఉంది, ఇంకేదైనా అర్జెంట్ పనులు ఉన్నాయి, ఎక్కడైనా లావాదేవీలు ఉన్నాయంటే వేరే పనుల కోసం వర్షం ఉన్నది అని ఆగుతారా? ఆగరు కదా. వర్షం ఉన్నదని ఆగరు, పనులు చేసుకుంటారు. మరి బాబా మురళి ఎందుకు మిస్ చేస్తారు కదా? సాకు కదా. 19 అలసిపోయినాం ఈరోజు. క్లాస్కి ఎందుకు రాలేదు? అలసిపోయినాం. బాబా అంటున్నారు, శరీరం అనుకొని చేస్తే అలసిపోతారు. బాబా మన జన్మజన్మల అలసట దూరం చేయడానికే వచ్చినారు. మరి ఈ సాధనాన్ని ఉపయోగించకపోతే అలసట ఎలా దూరం అవుతుంది? పనులు చేసుకోండి, కానీ ఇంతవరకు చేసుకోండి, తెల్లవారి క్లాస్కు రాగలగాలి. పనులు చేసి ఇంతగా అలసిపోయి మురళీకే రానంతగా అంతగా అలసిపోకండి. 20 క్లాస్కి ఎందుకు రావడం లేదు అంటే ఇంట్లో వారికి నచ్చడం లేదు. ఇంట్లో వారికి నచ్చదు. అయితే బాబా అంటారు, దేహ సహితంగా దేహ సంబంధాలు మర్చిపోండి. బాబా చెప్పేది ఏంటి? మర్చిపోండి. మనం ఆ సంబంధీకులను చూడాలా? అందరికంటే పెద్ద సంబంధి బాబాను చూడాలా? ఆ సంబంధీకులు కూడా వదిలి వెళ్ళేవారే. మరి బాబా ఎప్పుడు మిమ్మల్ని వదలరు. 21 చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. కొందరు ఇలా కూడా ఉంటారు, క్లాస్కి వద్దామంటే చుట్టుపక్కల వాళ్ళు అందరు చూస్తారు, ఎట్లా రావాలి. ఒక అక్కయ్యది విన్నాం ఇలాగే, ఒక మాత, అందరు చూస్తారు అక్కయ్య అందుకనే రాను. క్లాస్కి ఎందుకు రాలేదంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. బాబా ఏమంటున్నారు? చెడు కర్మ చేసేవారికి సిగ్గనిపించాలి, మనమైతే మంచి పనే చేస్తున్నాం కదా. బాబా ఇంటికే కదా వచ్చేది. వాళ్ళు వీళ్ళు చూస్తున్నారంటే ఏమన్నా చెడు కర్మ చేస్తున్నామా? మంచి మార్గంలో నడుస్తున్నాం, ఎందుకు భయపడాలి? మనమైతే శివ్ బాబాను చూడాలి. శివ్ బాబా మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఎవరేదైనా మాట్లాడుతారు. భగవంతుడిని నిందలు చేసినప్పుడు మనల్ని ఎందుకు వదులుతారు కదా. 22 రాత్రి ఆలస్యంగా పడుకున్నా, అందుకే మెలకువ కాలేదు. క్లాస్కి ఎందుకు రాలేదు? మెలకువ కాలేదు. బాబా అంటున్నారు వినండి, ఎవరైతే వ్యాపారి ఉంటారు, వ్యాపారులు ఎంత రాత్రి దాకా లేటుగా పడుకున్నా ఉదయం వాటంతట అవే కళ్ళు తెరుచుకుంటాయి. మరి మీరు కూడా బాబా స్మృతిలో పడుకుంటే బాబా సహాయం తప్పకుండా లభిస్తుంది. ఒకరోజు మమ్మ కూడా ఇలాగే సేవలో రాత్రి 12 అయింది పడుకునే వరకు. ఉదయం మళ్ళీ 2:30కే మమ్మ యోగంలో కూర్చున్నారు. కానీ పిల్లలందరూ ఏమనుకున్నారు? ఈరోజు మమ్మ రాదనుకున్నారు. మమ్మని అడిగినారు, మమ్మ మేము అనుకున్నాం ఇలా, అసలు రాత్రి 12 అయిపోయింది కదా అని. అప్పుడు మమ్మ ఏమన్నారు తెలుసా? నేను రాత్రి 12 గంటలకు పడుకున్నా అన్న ఆలోచన కూడా నాకు లేదు. ఇంత లేటుగా పడుకున్నా అన్న ఆలోచనతో ఏమైపోతుంది? ఇంకా అలసట వస్తుంది కదా. ఆ ఆలోచనే లేనప్పుడు సహజంగా లేస్తాం కదా. మమ్మ అలా జవాబిచ్చింది, నేను రాత్రి 12కు పడుకున్నా అన్న ఆలోచన కూడా నాకు లేదు, కాబట్టి సహజంగా లేచింది. మనం టైం చూస్తాం కదా,
మనమైతే టైం చూస్తాం, ఎప్పుడు పడుకుంటున్నాం, ఇంత లేట్ అయిందంటే ఇంకో గంట పడుకోవచ్చు అనుకుంటాం. కానీ మమ్మ జవాబు అలా ఇచ్చినారు. అలా పిల్లలు కూడా మురళికి ఎందుకు రాలేదంటే ఆలస్యం అయిపోయింది పడుకునే వరకు అంటే బాబా స్మృతిలో పడుకుంటే బాబా సహాయం తప్పకుండా లభిస్తుంది. బాబాకు చెప్పి పడుకుంటే బాబా నిద్ర లేపుతారు. కానీ మనమే ఆలస్యం అయిపోయింది కదా అని అనుకుంటే లేవలేమన్నమాట. 23 మనస్సు చాలా అనిపిస్తుంది బాబా దగ్గరికి రావాలని, కానీ తెలియదు ఎందుకు రాలేకపోతున్నా. రావాలనుకుంటాను కానీ తెలియదు ఎందుకు రాలేకపోతున్నాను అంటే బాబా అంటున్నారు, బాబాతో అసలు ప్రేమనే లేదు. మనసుంది కానీ రాలేకపోతున్నా అంటే అది వాస్తవమా? మనసుంది అని మనసుంది అని అబద్ధం చెప్తున్నారు అన్నాడు బాబా. లగన్ ఉంటే ఎందుకు రారు? క్లాస్కు రావాలని దిల్ ఉంటే మరి బాబాకు కూడా రాజ్యం ఇవ్వాలని దిల్ ఉంటుందట. మీకు మనసుంటే బాబాకు కూడా మనసు ఉంటుంది రాజ్యం ఇవ్వాలని. 24 క్లాస్కి ఎందుకు రాలేదంటే ఇంట్లో పనివాళ్ళు రాలేదు. ఈరోజు ఇంట్లో పనివాళ్ళు రాలేదు. బాబా అంటున్నారు, పనులైతే రోజంతా నడుస్తాయి కదా, పనులు రోజంతా ఉంటాయి కదా. నేను కూడా మీకు ఓబీడియంట్ సర్వెంటును. బాబా స్మృతిలో ఉండండి, పనులు తొందరగా అవుతాయి. అవునా? పనివాళ్ళు రాకున్నా బాబా స్మృతిలో చేసుకుంటే పనులు తొందరగా అవుతాయి, బాబా ఇంటికి రావచ్చు. 25 ఏం చేయాలి? వివాహానికి వెళ్ళేది ఉంది. ఈరోజు క్లాస్ ఎందుకు రాలేదంటే ఈరోజు పెళ్ళికి వెళ్ళేది ఉండే, అందుకని రాలేదు. చాలా మట్టుకు ఉదయమే వెళ్ళరు కదా పెళ్ళిళ్ళకు వెళ్ళాలంటే. ఉదయమే చాలా మట్టుకైతే జరగవు. వివాహానికి వెళ్ళాలంటే ఉదయం క్లాస్ అటెండ్ చేసి వెళ్ళండి. సరే కొన్ని ముహూర్తాలు ఉంటే ఉండొచ్చేమో, చాలా మట్టుకు అంటున్నారు బాబా. కానీ వివాహానికి వద్దంటున్నారా బాబా? వెళ్ళండి, కానీ ఉదయం క్లాస్ అటెండ్ చేసి వెళ్ళండి. మీరు ఎవరిని వివాహం చేసుకున్నారు? మీరు ఎవరిని వివాహం చేసుకున్నారు? మరి వివాహానికి వెళ్ళే ముందు మీరు వివాహం చేసుకున్న వాళ్లతో అనగా శివ్ బాబాతో చుట్టి తీసుకున్నారా? ఎందుకు రాలేదంటే పెళ్ళికి పోయినామని చెప్తున్నారు. కానీ పెళ్ళికి వెళ్ళే ముందు బాబా ఇంటికి రావాలి, బాబాతో చుట్టి తీసుకోవాలి. అందుకే బాబా అంటున్నారు, మీరెవరిని వివాహం చేసుకున్నారు? శివ్ బాబాను. మరి చెప్పినారా? చుట్టి తీసుకున్నారా? 26 ఏం చేయాలి? పండుగ ఉంది కదా, పండుగ పనులు ఎన్ని ఉంటాయి కదా. బాబా అంటున్నారు, అన్నింటికన్నా పెద్ద పండుగ ఇప్పుడు నడుస్తుంది అంటున్నారు బాబా, సంగమయుగం. మరి దీని మధ్యలో మళ్ళీ అటువైపు ఎందుకు వెళ్తారు అంటున్నారు బాబా. 27 నాతో తప్పు జరిగింది, సిగ్గనిపిస్తుంది నాకు మళ్ళీ రావడానికి. క్లాస్కి ఎందుకు రావడం లేదంటే తప్పు జరిగింది నాతో, మళ్ళీ రావాలంటే సిగ్గనిపిస్తుంది అని అంటారు. బాబా అంటున్నారు, పొరపాట్లు సరిచేసుకోవడానికే సాధనం మురళి కదా. అవునా? మనుషులు అన్నప్పుడు తప్పకుండా పొరపాట్లు జరుగుతాయి. మరి ఈ పొరపాట్లు సరిచేసుకోవడానికి సాధనం మురళీ క్లాస్, యోగం కదా. క్లాస్కే రాకుంటే ఎలా పరివర్తన అవుతారు? తప్పు జరిగింది, అయిపోయింది, మళ్ళీ బాబా ఇంటికి రావడానికి ఇలా అనిపిస్తుంది అంటే ఎలా? వస్తేనే కదా మళ్ళీ పరివర్తన అన్నది జరుగుతుంది. లాస్ట్ పాయింట్ 28 ఈరోజు మూడు మంచిగా లేదు. ఈరోజు మూడు మంచిగా లేదు. మూడు మంచిగా చేసుకోవడానికి సాధనం మురళి. బాబా మురళి విని మూడు మంచిగా చేసుకోవాలి. మామూలుగా ఎప్పుడైనా కూడా మూడు మంచిగా లేకపోతే
ఇంట్లోనైనా బాబా మురళి తీసుకొని లేకపోతే బాబా పాటలు విని సరి చేసుకోవచ్చు. మూడు మంచిగా లేదు అందుకే రాలేదంటే సాధనమే మురళి. మరి బాబా మురళి విని మూడు మంచిగా చేసుకోవాలి. ఓం శాంతి.